వంగవీటి ఫ్యామిలీ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. వంగవీటి రాధా విషయంలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాల సంబంధించి కూడా చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వంగవీటి రాధాతో ప్రచారం చేయించుకున్నారు ఎన్నికల్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో వంగవీటి రాధాను పక్కన పెట్టారా? తెలుగుదేశం పార్టీ కావాలని ఇది చేస్తోందా? ఇది తెలిసే వంగవీటి రాధా తనకు పదవులు అవసరం లేదు, రంగా గారి కొడుకుగా ఉండే అభిమానం చాలని మాట్లాడారా అన్న చర్చ సాగింది. ఇప్పుడు ఆయన సోదరి వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆమె భేటీ కాబోతున్నారంటూ ఒక చర్చ సాగుతోంది. వంగవీటి రాధా వాస్తవంగా వైఎస్ఆర్సీపీలోకి వస్తారంటూ కూడా ప్రచారం సాగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత లేని క్రమంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు. వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పంపారు అంటూ చాలా కాలంగా ఒక చర్చ అయితే సాగుతోంది. కానీ ఇప్పుడు ఆయన సోదరి వంగవీటి ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ అవబోతున్నారన్నది ఈ ప్రచారం సారాంశం. వంగవీటి రాధా యాక్టివ్ గా లేకపోవడం, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారా రారా, లేదా తెలుగుదేశం పార్టీలో ఉంటారా లేదా, అసలు రాజకీయాల్లోనే ఉంటారా లేదా అన్న ఒక అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సోదరి ఆశా కిరణ్ రంగంలోకి దిగుతున్నట్టు ఒక ప్రచారం అయితే సాగుతోంది. ఆమె రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నట్టు ఆమె స్పష్టం చేయలేదు. కానీ వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నట్టు మాత్రం ప్రచారం బలంగా సాగుతోంది. కానీ ఈ విషయాన్ని ఆమె ఎక్కడ ఖండించలేదు. తాను ఏ పార్టీలోకి వెళ్తానో చెప్పకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారన్న ప్రచారాన్ని మాత్రం ఎక్కడ ఖండించలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కొంత సానుకూలంగా ఉన్నారు అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎంచుకున్నారంటే, అటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధాకు అవకాశం ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆమెకు అవకాశం ఇస్తారన్న ఛాన్స్ కూడా లేదు. ఇక జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ వంగవీటి ఫ్యామిలీని ఎంకరేజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదన్న వాదన కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని గమనించి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్సీపీ మాత్రమే కాబట్టి బెటర్ ఆప్షన్ వైఎస్ఆర్సీపీ అవుతుందని వంగవీటి ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అవబోతున్నారు. వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు వచ్చే ఎన్నికల్లో అన్నది జరుగుతున్నటువంటి ప్రచారం. మచిలీపట్నమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో వంగవీటి రాధాని వైఎస్ఆర్సీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయమని కోరారు. కానీ వంగవీటి రాధాకు ఆయన కోరినటువంటి సీటే కావాలని పట్టుబట్టారు. ఆ తర్వాత పార్టీ మారారు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఆయన ఆశించినటువంటి స్థానాన్ని కల్పించలేదు. ఇప్పుడు అదే సీట్నే వంగవీటి ఆశా కిరణ్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేస్తున్నారు. ఆమె మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అందుకే రాధారంగ మిత్ర మండలి కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. తనకు తన అన్నకు ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. రాజకీయంగా దారులు వేరని మాట్లాడుతున్నారంటే వంగవీటి రాధా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం జనసేన కలిసి పొత్తులో అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఆమె మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు తాను వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళదలుచుకున్నానని ఆమె పరోక్షంగా చెప్పారని ఒక అంచనా అయితే ఉంది. దీనివల్ల వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు అడ్వాంటేజ్? ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుందన్నది ఒక అంచనా. ఎందుకంటే కాపులు పవన్ కళ్యాణ్ నమ్మి గత ఎన్నికల్లో ఓటు వేశారు. కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కింది లేదు. అదే క్రమంలో కాపులు తమ ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగని జనసేన కూడా ఇవ్వలేదు. కాబట్టి కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి నేపథ్యంలో వంగవీటి ఆశా కిరణ్ తెలుగుదేశం జనసేనను కాదని వైఎస్ఆర్సీపీలోకి వస్తే కాపులు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు వచ్చే ఎన్నికల్లో మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది. గత ఎన్నికల్లో లాగా ఏకపక్షంగా కూటమికి ఓటు వేయకుండా ఈసారి వైఎస్ఆర్సీపీని కూడా చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వంగవీటి ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ వైపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాపులు వైఎస్ఆర్సీపీ వైపు రావడానికి అవకాశం ఉందన్నది ఒక చర్చ. వాస్తవంగా రాధా వైఎస్ఆర్సీపీలోకి వస్తారన్న ప్రచారం ఉంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. రాధా రావచ్చు, ఆయన సోదరి ఆశా కిరణ్ రావచ్చు, ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు ఒక సమాచారం ఉంది. వంగవీటి ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మొదటిసారిగా వంగవీటి రాధాను ఎమ్మెల్యే చేశారు. వంగవీటి రంగా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ రాధా అలిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇద్దరికి టికెట్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఏమైనా జరగవచ్చు. కాబట్టి వంగవీటి ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీ వైపు ఉంటే అది వైఎస్ఆర్సీపీ కాపుల అడ్వాంటేజ్ గా మారుతుందన్న ఒక విశ్లేషణ అయితే ఉంది.